అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మన పిల్లలు హడావిడండి. మార్నింగే 4 o'clock నుంచి లెగిసి చక్కగా రెడీ అయితే అయ్యారనమాట. రండి, ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ మనకి రిహార్సల్ అనమాట. రిహార్సల్ అయిపోయిన తర్వాత తుషారా ఈవినింగ్ కదమ్మా ఉంటుంది. తను డ్యాన్స్ టీచర్ అండి. తన కోసమైతే గొప్పగా చెప్పాలి, అది నేను షేర్ చేస్తాను మీకు. మా పిల్లలకి మాకు చాలా 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 అదృష్టం అండి. మన పిల్లలకి మంచి డాన్స్ టీచర్ అయితే మనకి వచ్చి చక్కగా నేర్పిస్తారనమాట. అసలు విసుగు చెందదు. నాకైనా విసుగు వస్తుంది కానీ తనకైతే విసుగు రాదు. అసలు ఒక్క మాట కూడా అనకుండా చెయ్యకపోయినా దగ్గరుండి మరీ చేయిస్తూ ఉంటుంది అనమాట. సో మన పిల్లలు చాలా లక్కీ అని చెప్పచ్చు. అయితే మేము ఇప్పుడు బయలుదేరిపోతామండి. ఇంకా దండం పెట్టేసుకోండి. హాయ్ చెప్పండి రా. బాయ్ అండి. ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇది గచ్చిబౌలి ఏరియాలో ప్రోగ్రామ్ అనమాట. 7029 మెంబర్స్తో రికార్డ్ బ్రేక్ చేయడానికి అయితే అందరం కలిసి కట్టుగా వచ్చామన్నమాట. సో అయితే అన్నీ రెడీ అయిపోయింది. ఇంకా అన్ని రూమ్ కూడా సర్దేసుకోవాలి. తర్వాత వచ్చాక సర్దుదాం. ఇంక ఇప్పుడైతే అవ్వదు, మనకి టైం అయితే అయిపోయిందండి. చలో చలో నడండమ్మా. సో అక్కడికి వెళ్ళాక మిగతావి షేర్ చేస్తాను. ఫస్ట్ కొంచెం పొట్టలోకి ఏదో వేసుకున్న తర్వాత ఇవి ఎవరివో ఉండిపోయి ఇంకా లోపల పెట్టండి. మాస్కులు పట్టుకోండి అమ్మా, చున్నీస్ వేసుకోండి. ఇవన్నీ ఇలా వదిలే తర్వాత వచ్చాక సర్దుకుందాం. సో అయితే రండి, మనం బయలుదేరదాం. ఓకే, ఇక్కడ మేము తీసుకున్న హోటల్ అనమాట. పక్కనే పార్కింగ్ ఉంది. ఎక్కండి, లాక్ ఓపెన్ చేశాను. ఎక్స్ట్రా పార్కింగ్ అయిపోయిందా? సరిగా సరిగా సరిగా. సో రండి, ఇప్పుడు మనం బయలుదేరిపోదాం. ఎక్కడికి వెళ్ళినా ఇది మటుకు తప్పట్లే. అయితే ఇక్కడ మేము 7:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంకి వెళ్తున్నాము. సో మంచి అయితే చూడండి, ఎదర్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా దగ్గర వరకు వెళ్ళినంత వరకు మనకైతే కనిపించట్లేదు అనమాట. కానీ చాలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం అలాగా. సో మనమైతే గచ్చిబౌలి స్టేడియం నుంచి మన రూమ్ తీసుకోవడం కూడా దగ్గరే కాబట్టి వితిన్ 10 minutesలో అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. మంచి చూస్తున్నారండి హైదరాబాద్లో ఎలా ఉందో. 10 వరకు మంచి ఇలానే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టేడియంలోకి అయితే వచ్చేసాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనమాట. సో ఇక్కడైతే ఎంటర్ అయిపోయామండి. చాలా మంది రష్ అయితే ఉంది, చాలా జనాలు అయితే ఉన్నారండి. ఎందుకంటే 7029 మెంబర్స్ అనేది మాటలు కాదు కదండి, అంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారనమాట ఈ ప్రోగ్రాంలో మనకి. సో ఇక్కడైతే ఎంటర్ అయిపోయామండి. మనం స్టేడియంలోకి వెళ్తున్నాం అనమాట. ఎన్ని కార్స్ ఉన్నాయి, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదన్నట్టుగా ఉంది ఇదంతా కూడా. సో ఇక్కడ తనేనండి డాన్స్ టీచర్ అనమాట. ప్రస్తుతం మన పిల్లలకి తనే నేర్పిస్తుంది డాన్స్ అవన్నీ కూడా. దగ్గర 3 years నుంచి తనేనమాట నేర్పిస్తున్నది పిల్లలందరికీ కూడా డాన్స్. వైట్ సారీస్ లో వచ్చాం కదండి. మార్నింగ్ అంతా మనకి 11 o'clock వరకు రిహార్సల్స్ అనమాట. అందరితో కలిసి ఇక్కడ రిహార్సల్స్ అనేది స్టార్ట్ చేయాలి. అక్కడ చూస్తున్నారు కదండి స్టేడియం అనమాట ఇదంతా. సో ఈ కొండ ప్రదేశం నుంచి మనం లోపలికి నడుచుకొని వెళ్తున్నాం. సో ఆ చిన్న బిట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే మనకి ప్రాక్టీస్ అవుతుంది అనమాట. వితౌట్ క్లాసికల్ డ్రెస్ ఈ ప్రాక్టీస్ అంతా కూడా. అంటే ఎవరి ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళ కోడ్తో వచ్చారు. సో మనం ఏంటంటే ఈరోజు మనం తీసుకున్న కోడ్ వైట్ శారీస్ అనమాట. ఓకే, సో మార్నింగ్ అంతా రిహార్సల్ స్టార్ట్ చేసేసి ఇంకా 11:30కి ప్రోగ్రామ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రెడీ అవ్వాలి. డాన్స్ డ్రెస్ అంటే మాటలు కాదు కదండి. డ్రెస్ వేసుకోవాలి, జడ వేసుకోవాలి, మేకప్, అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. ఇంక ఈవినింగ్ అనేది 4 o'clock వల్ల ఎక్కడ ఎవరున్నా సరే లంచ్ అది చేసి చక్కగా ఈ స్టేడియంలోకి అయితే మరి ఎంటర్ అయిపోవాలన్నమాట. 4 o'clockకి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అయితే మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. 4 o'clock అనేది అందరం కూడా అటెండ్ అయిపోయాం అక్కడికి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ముందుగా ఏంటంటే మనకి జ్యోతి వెలిగించి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఒక్కసారిగా పిల్లలందరూ చూడండి, మంచి కలర్ఫుల్గా డ్రెస్సెస్తోని చక్కగా అందంగా రెడీ అయ్యి చక్కగా కూర్చొని మంచిగా ప్రసంగం అయితే వింటున్నారండి. చాలా మంది విద్వాంసులతో మాట్లాడించారు, నాట్యకారులు మాట్లాడారు. సో పిల్లలందరికీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టేడియం అంతా అయితే ఇలా కలకల్లాడుతూ ఉందన్నమాట.
సో ఇక్కడ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్కి అయితే ఇలాగా షెడ్యూల్ అయితే ఇచ్చేసారండి. ఎవరి ప్లేసెస్ వాళ్ళకి అనేది కేటాయించారనమాట. ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఇలా కూర్చోవాలి. సో రైట్ రౌండ్ స్టేడియం అంతా కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా డ్రోన్ షూట్స్ అండి. భలే అనిపించింది కదా, చూస్తూ ఉంటే నిజంగా కనులు పండుగలా ఉందన్నమాట. ఇంతమందితో డాన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది, ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. సో ఇంతమందితో ఇలా కలిసి ప్రాక్టీస్ చేసాము మార్నింగ్ అంతా. అలాగే ఈవినింగ్ సీఎం గారు ముందు ఇలాగ మనం ప్రదర్శన అనేది ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం అండి. చాలా హ్యాపీ అనమాట. అక్కడ ఉన్న టీచర్స్ ఏంటి అందరూ కూడా ఏదో సాధిస్తున్నాం అనే ఫీలింగ్ అయితే అందరిలో ఉందన్నమాట. కాకపోతే ఒక పక్క నుంచి టెన్షన్ అయితే ఉందండి. నిజంగా మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించుకుంటామా లేదా అనేది మనకి క్వశ్చన్ మార్క్. సో వీడియో ఎండింగ్లో మనకైతే మాకు మంచి విషయం తెలుస్తుంది. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసియండి. అయితే మనకి డాన్స్ స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చింది. ఇంకా మన రిషి గారు కూడా ఇక్కడికి వచ్చేసారనమాట. మన గిన్నిస్ వరల్డ్ ఎవరైతే మనకి ఇవ్వబోతున్నారో అంటే అనౌన్స్ అసలు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించామా లేదు అనేది ఈయన మాటల ద్వారా విందాము. ఫస్ట్ మనం డాన్స్ అనేది చూద్దాం, ఏం డాన్స్ చేశారనేది చూసిద్దాం. ఫ్రమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టు tell the last 3 numbers and start this occasion by the dance. So wishing you all the very best for the Guinness World Records record attempt. So we count from 3 to nothing and then we begin. So 3, 2, 1, begin. సో ఇక్కడ ప్రదర్శన అనేది చూస్తున్నారు కదండి, యారో మార్కులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మన పిల్లలు అయితే ఉన్నారు. సో మీకు ఎందుకు యారో మార్క్స్ పెట్టానంటే మన పిల్లలు అక్కడ చేస్తున్నారని మీకు కొంచెం చూసేటట్టుగా ఉంటుందని చెప్పి మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో అలా యారో మార్క్స్ పెట్టాను అనమాట. పార్టిసిపెంట్స్ అయితే మన ఆశ్రమం పిల్లలు 6 వెళ్ళారండి. సో అలాగే డాన్స్ టీచర్తో పాటు మిగతా మా అకాడమీ నుంచి అండి, అంటే శ్రీ నిర్మలా నృత్య నికేతన్ నుంచి 15 మెంబర్స్ వెళ్ళామన్నమాట. అందులో మన ఆశ్రమం పిల్లలే 6 మెంబర్స్ అనమాట. చాలా బాగా చేస్తున్నారండి. అందరూ ఒక్కటే సాంగ్కి వేలల్లో మంది ఒక్కటే సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే నిజంగా కన్నులు పండుగలా ఉందన్నమాట. చూడ్డానికి కూడా ఎంతో మంది వచ్చారనమాట, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. నిజంగా ఒక్కొక్కరి కోసం మాట్లాడుకున్నట్టయితే ఎక్కడెక్కడో దూర ప్రదేశాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా వచ్చారండి. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషపడిపోయామండి. డాన్స్ కోసం వాళ్ళు చూపించే ఆసక్తి ఇంత అంతా కాదండి. నిజంగా ఇప్పుడు రోజుల్లో పిల్లలకి ఏంటంటే ఇవన్నీ కూడా కళలు అనేవి నేర్పించాలి. పేరెంట్స్ ఇంకా ఇంకా మంచిగా ఎంకరేజ్ చేయాలని చెప్పి మరీ నేను కోరుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని ప్రోగ్రామ్స్ చేసాం కానీ ఈ ప్రోగ్రామ్ అనేది మాకు కొంచెం డిఫరెంట్ అనమాట. చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది. చాలా మెమరీస్ అయితే తీసుకొచ్చాము హైదరాబాద్ నుంచి. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అయితే మనకి ఇప్పుడు టైం అనేది వచ్చేసిందండి. అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేసింది. డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆయన మాటల్లోనే మనం విందాం అసలు మనకి ఈ ఘనత సాధించేమా లేదా అనేది ఆయన మాటల ద్వారా విందాం. ఓకేనా? I'll introduce myself again. I'm Rishinath. I'm the official adjudicator for Guinness World Records, headquartered in London, and which was a fantastic event today. And thank you everyone for your participation and your enthusiasm. Now what we have is, we had a very strict process to count the number of people who participated. We had a QR count at the gates, and we also had a system of stewards, which means one person for every 50 of the participants was counted. What we have as of now is a provisional count, which is 3,700 plus, that's 3,782 approximately, which is definitely more than 1,183. So a new Guinness World Records record has been made. Congratulations! Congratulations and celebrations! Congratulations! Bharat Arts Academy and Kuchipudi Natya Kalakarulaki, Gurulaki, Andarki, congratulations! And you have won the Guinness World Record! Super! Government can understand. Kuchipudi Kalakarul, congratulations! సో ఎట్టకేలకు మనకి అనౌన్స్మెంట్ అయితే చేసేసారండి, సాధించేసామండి. ఇంకా
నిజంగా 2-3 రోజుల కష్టం అనమాట. కష్టపడ్డాం అనే ఎటు ఫీలింగ్ లేకుండా ఈ రికార్డ్ ఇలా సాధించుకున్నామనే హ్యాపీయే మాకు ఎక్కువ అనిపించింది అనమాట. పిల్లలందరూ చాలా కేరింతలతో చాలా గోల చేశారనమాట. అవన్నీ కొంచెం కొంచెంగానే షూట్ చేశాను, ఎందుకంటే ఆ గోల్లోనే ఏమీ మనకి తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే మేము కూడా ఆనందంలో మునిగిపోయాము. సో అదైతే నేను షూట్ చేయలేకపోయాను. సో ఇంకా ఈ ప్రోగ్రాంలోని పెద్ద వాళ్ళే పాల్గొన్నారండి, మినిస్టర్స్, అలాగే పెద్ద డాన్సర్లు, యాంకర్స్, వాళ్ళందరినీ ఒక వేదికపై చూడడం అనేది చాలా కనుల పండుగలా అనిపించింది అనమాట. మాకు ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళడం, ఇలా సాధించుకొని రావడం, ఇంతమందితో కలియక అలాగే ఇంతమందిని కలుసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఈ వీడియో అనేది ఇంకా లేట్ అయిపోయింది అనమాట నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల. సో మన పిల్లలు అయితే ఇంత సాధించారు, మన పిల్లలతో పాటు అందరూ చిన్నారులు కూడా మంచిగా పర్ఫామ్ చేసి మంచి ఘనతనైతే సాధించారండి. సో ముందుగా నేనైతే ఈ వీడియో ద్వారా ముగ్గురికైతే నేను నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా నేను భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు లయన్ లలితారావు గారికి నేను చాలా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఆమె వల్లే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇలాగ అరేంజ్ చేశారనమాట. ఆమె కంకణం కట్టుకున్నారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎలాగైనా సాధించాలని చెప్పి. సో ముందుగా నేనైతే ఆమెకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ నిర్మలా నిత్యనికేతన్ అలాగే డాక్టర్ బి విజయజ్యోతి గారికి కూడా నేను కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. సో ఈమె కోసం మనం చెప్పాలనుకుంటే చాలా రికార్డులే సాధించారండి. లిమ్కా రికార్డ్స్ ఇటువంటివి చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడ శిక్షణ పొందుతున్న పిల్లలైతే నిజంగా మనకి డిస్ట్రిక్ట్ స్టేట్ వైజ్ లెవెల్ కాంపిటీషన్స్, అలాగే నేషనల్ కాంపిటీషన్స్, ఇంకా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా పిల్లల్ని పంపించి మంచి ఫస్ట్ ప్లేసెస్ వచ్చేటట్టు చేశారనమాట. నిజంగా ఇక్కడ మన పిల్లలు శిక్షణ పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే జ్యోతి గారు పంపించిన శిష్యురాలండి, తను కూడా గాయత్రి తుషార్ అండి, మన వీడియోలో చూపించాను కదా. సో తన్ని మన వీడియోలో ఫస్ట్ చూపించాను కదండి, తనేనమాట. పిల్లలతో కలిసిపోయి ఉంటుంది, చక్కగా క్లాసెస్ అయితే చెప్తూ ఉంటుంది. తను కూడా రికార్డ్స్ ఉన్నాయండి, చాలా మంచిగా నేర్పిస్తారనమాట. వాళ్ళు నేర్పించడంతో పాటు మన పిల్లలు కూడా మంచి స్థాయికి రావాలని వాళ్ళ కృషి అయితే ఎంతో మనపై కురిపిస్తున్నారనమాట. సో వీళ్ళ ముగ్గురికి కూడా నేను చాలా రుణపడి ఉండిపోయానని చెప్తున్నాను. ఈ వీడియో ద్వారా వాళ్ళకి మరొకసారి నేను నా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. సో వీడియో అనేది మీకు నచ్చే ఉంటుంది, చాలా హ్యాపీగా అయిపోయింది. మా ట్రిప్ కూడా చాలా హ్యాపీగా అయింది. నిజంగా ఇది సాధిస్తాము అని అనుకోలేదు, కానీ పిల్లలు కూడా చాలా కృషి చేశారు డాన్స్ అది చేయడానికి, అలాగే అక్కడ పర్ఫామ్ చేయడానికి కూడా చాలా కృషి చేశారు. మన పిల్లలే కాదండి, అన్ని వేల మంది వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి పేరెంట్స్ కూడా చక్కగా పిల్లలకి హెల్ప్ చేస్తూ చక్కగా ప్రోత్సహిస్తూ అంతవరకు తీసుకొచ్చినందుకు పేరెంట్స్ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో వీడియో అనేది ఇక్కడతో ఆపేస్తున్నానండి. మేమైతే ఇంక బయలుదేరిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే మా ప్రయాణం. సో పిల్లలందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా ఉంటున్నాయని కూడా చెప్పి నేను హ్యాపీగా మీకు తెలియజేస్తూ ఈ వీడియో అనేది ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.